నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను. హ్మ్. థాంక్ యూ అందరికి. ఇప్పుడు మనం అధ్యాయంలోకి స్టార్ట్ చేద్దాము. సో, అధ్యాయం పేరు శ్రీకృష్ణ అవతారము. సో, అంటే ఈ శ్రీకృష్ణ అవతారం ఈ అధ్యాయం ఏంటంటే కృష్ణుడు అవతారం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి మొదలైందనేది మనం చర్చించుకోబోతున్నాము. సో, అంటే అధ్యాయంలోకి మనం స్టార్ట్ చేద్దాము. సో, ఒకప్పుడు ప్రపంచమంతా నిజానికి దానవులే ఉండేవారు. సో, వాళ్ళేంటంటే మేమే దేవతలము అని చెప్పి వాళ్ళకిష్టమొచ్చినట్టు ప్రపంచాన్నంతా రూల్ చేసేవారు. సో, అప్పుడు ఏమైందంటే ప్రపంచాల్లో ఈ జరుగుతున్న కల్లోలం గురించి భూదేవికి చాలా బాధనిపిచ్చి భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి ఇలా భూప్రపంచమంతా ఇలా కష్టాలు, ఇలా కల్లోలం అవుతుందని చెప్పడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి గోమాత అవతారం ధరించి వెళ్తారనమాట. సో, అక్కడ ఆయన వింటాడు. బ్రహ్మదేవుడు భూదేవి చెప్పిందంతా విని ఆయన కలత చెంది ఆయన ఏం చేస్తాడంటే వెంటనే విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్తాడనమాట. సో, విష్ణు భగవానుడికి భూదేవితో పాటు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడితో పాటు అతని వెంట విష్ణు భగవాన్ దగ్గరికి ఇలా కష్టాలు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి వెళ్తారు. సో, అక్కడ స్తుతిస్తారనమాట. విష్ణు క్షీరసాగరంలో ఉంటాడు. అక్కడ విష్ణు భగవానునికి ప్రేయర్స్ చేస్తారు. ఎలా అంటే మనకి పూర్వం భూదేవిని విష్ణు భగవానుడు వరాహ రూపంలో వచ్చి కాపాడుతారు కదా! సో, ఆ రూపంని తలుసుకుంటూ విష్ణు భగవానుడిని స్తుతిస్తారనమాట. సో, విష్ణు భగవానుడు ఫస్ట్ అంటే దేవతలందరూ వెళ్తారు. వేద మంత్రాలతో విష్ణు భగవానుడిని స్తుతించడం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏమవుతుందంటే క్షీరసాగరంలో ఉన్న విష్ణువుడు ప్రసన్నం కాడు. అయితే బ్రహ్మదేవుడు ఏం చేస్తారంటే యోగా అనేది ఒక యోగమాయలోకి వెళ్లి విష్ణు భగవానుడిని స్తుతిస్తాడు. స్తుతించినప్పుడు అక్కడ విష్ణు భగవానుడు ప్రత్యక్షం కాకుండా ఒక ఏమంటారు అంటే ఒక మాటలాగా మా బ్రహ్మదేవుడికి వినపడుతుంది. అంటే అతను ఏం చెప్తాడంటే, "త్వరలో నేను భూమిపై అవతరించబోతున్నాను. సో, నాతో పాటు దేవీ దేవతలుంటారు కదా! వాళ్ళు కూడా భూలోకంలో ఆహ్, హ్మ్. అవతరించబోతున్నారని చెప్తారు. అది విని బ్రహ్మదేవుడు చాలా సంతోషంగా ఉండి, ఆయన ఏం చేస్తాడు వెంటనే బ్రహ్మదేవుడితో పాటు దేవతలందరూ వస్తారు కదా! దేవతలకు కూడా చెప్తాడనమాట. ఇలా ఏమని విష్ణు భగవానుడు తొందరలో మన భూమిపై ఈ కష్టాలను తొలగించడానికి ఆవిర్భవిస్తున్నాడు. సో, విష్ణు భగవానుడికి మనం సహాయంగా దేవీ దేవతలు కూడా ఆ వంశంలోనే కృష్ణుడు ఏ ఏ వంశంలో పుట్టబోతున్నాడో, ఆ వంశంలో విష్ణు భగవానుడికి కృష్ణుడు అవతారంలో జన్మించడానికి సహాయంగా దేవీ దేవతలు కూడా ఆ వంశంలో జన్మించాలి అని చెప్పి చెప్తారనమాట. సో, అక్కడి నుంచి అందరూ ఎవరి లోకాలకి వాళ్ళెళ్ళిపోతారు. సో, అది అంటే కృష్ణుడు అవతారంకి జరిగే దానికి కన్‌క్లూజన్ అనమాట. అంటే ఎలా జరుగుతుంది అని. సో, ఇప్పుడు తర్వాత మనం కమింగ్ టు అంటే ఎలా అవతారం స్టార్ట్ అవుతుందో చూస్తే ఆహ్, ఇక్కడ మనకి యదువంశపతి అయిన సురాసేనుడు మధురాన్ని పాలించేవాడు. దానిలో మధురా నగరం సురాసేనుని పేరిట ఉన్నట్టి సురాసేని మండలం. సురాసేనుడు ఉండేదనమాట. సురాసేనుని పాలన వలనే మధుర యదురాజుల రాజధాని అయింది. సో, అక్కడేమంటే పూర్వము సురాసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ సురాసేనుని తనయుడు ఎవరంటే వసుదేవుడు. వసుదేవుడు దేవకి వివాహం అనేది ఆహ్, జరుగుతుందనమాట. చేసుకున్న తర్వాత వాళ్ళందరూ నవవధువులు కలిసి రథంలో సో, వసుదేవుడు, దేవకికి వివాహం జరిపిస్తారు. సో, వసుదేవుడు వివాహం జరిగిన తర్వాత వాళ్ళందరూ వసుదేవుని ఇంటికి వెళ్ళాలి కాబట్టి రథంపై వెళ్తూ ఉంటారనమాట. సో, రథంపై వెళ్తున్నప్పుడు ఆ రథాన్ని కంసుడు తోలుతాడు. కంసుడంటే మీ అందరూ వినే ఉంటారు. సో, కంసుడు రథాన్ని తోలుతూ ఉంటే అక్కడేం జరుగుతుందంటే దేవకీదేవితో పాటు కట్నంగా వాళ్ళు గోవులను, గుర్రాలను ఆమెతో పాటు చెలికత్తెల్ని ఆహ్, వంద వ 200 చెలికత్తెల్ని, చాలా గుర్రాల్ని కట్నంగా ఇస్తారు. సో, అలా కంసుడు వాళ్ళిద్దరి రథాన్ని తోలుతూ ఆనందంగా వెళ్తుంటారు. సో, అక్కడేమవుతుంది మధ్యలో కంసుడికి ఒక ఆకాశవాణి అనేది వినిపిస్తుంది. ఆకాశం నుంచి ఒక సౌండ్ అనేది వినిపిస్తుంది. సో, వాళ్ళెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా వెళ్తూ ఉంటారు. మంగళాచరాన్ని చప్పుళ్ళు చేస్తూ, శంఖాలు ఇవన్నీ ఊదుతూ, కంసుడు రథాన్ని తోలుతుంటూ ఇంతలో కంసుడిని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యమైన వాక్కు కంసునికి వినిపిస్తుంది. ఏమని? "కంస నువ్వు ఇంత మూర్ఖుడివా? నీ సోదరి బావల రథాన్ని నడుపుతున్నావు. కానీ ఆ సోదరికి అష్టమ పుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావని ఆకాశంలో నుంచి వినిపిస్తుంది. సో, అందరూ మంచిగా దేవకి, వసుదేవుడు, కంసుడు అందరూ ఆనందంగా వెళ్తూ ఉంటారు. దేవకిని అత్తగారింటి దగ్గర వదిలిపెట్టడానికి. సో, అక్కడేమైతుందంటే మధ్యలో వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వాక్కు అనేది మన కంస మహారాజుకి వినిపిస్తుంది. ఏంటి అంటే
నువ్వింత మూర్ఖుడివా? నీ సోదరి బావల్ని రథం నడుపుతున్నావు. ఆ సోదరి బావకి పుట్టే అష్టమ సంతానమే నీ చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పి అంటారనమాట. సో, అప్పుడు కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు. కంసుడు భోజవంశి అయిన ఉగ్రసేనుని పుత్రుడు. భోజవంశీయులందరిలోనూ అతడు దానవ ప్రవృత్తి కలవాడనమాట. అంటే అతనికి కొంచెం అసుర లక్షణాలనేవి ఉంటాయన్నమాట. ఆకాశంలో భవిష్యవాణి వినగానే అతడు దేవకీదేవి జుట్టును పట్టుకొని ఆమెని తన ఖడ్గంతో వధించబోయాడు. అంటే అది వినగానే అతడికి ఒక రకమైన భయం కలిగించి, ఈమె వల్లే గదా! దేవకి వల్లే కదా! నాకు మరణం అనేది సంభవిస్తుందని చెప్పి ఏం ఆలోచించకుండా ఆమెని వధించడానికని ప్రయత్నిస్తాడు. అయితే అంత క్రూరుడు కంసుడనమాట. అయితే ఆమెని అలా చూసిన వసుదేవుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాక కంసుడితో మాట్లాడుతుంటాడు. "నీకు ఇంత మరణ భయం ఎందుకు?" మనం ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. "నువ్వు మీ చెల్లిని చంపడానికెళ్తున్నావు. ఇంత మరణ భయం ఎందుకు? పుట్టిన వాళ్ళు ప్రతి మనిషికి మరణం అనేది తథ్యం. ఎప్పుడో ఒకసారి రాసిపెట్టే ఉంటుంది. మనం మరణించినప్పుడే మన మృత్యువు కూడా ఆల్రెడీ ఆహ్, రాసిపెట్టుంటుంది. సో, నీకంత మరణ భయం ఎందుకు? అని చెప్పి అడుగుతాడు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనము మరణం తెలిసి కూడా మనం మన జీవితంలో ప్రయాణిస్తూ ఉంటాము అని చెప్పి చెప్తాడనమాట. అయితే నీకెందుకు ఇంత భయము? నీవు మరణిస్తూనే ఉన్నావంటే మనం పుట్టినప్పటి నుంచి నీకు 25 అనంటే అప్పటి వరకు నువ్వంటే మరణిస్తూనే 25 ఏళ్ళకి నీ మరణం రాసి ఉంటుంది. అంతే చిట్ట చివరకు మరణం తథ్యం. అంటే నువ్వు మనం ఎంత రాజ్యం పరిపాలించినా, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా మనకి మరణం అనేది ఉంటుంది. నిజానికి అంటే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మరణం అనేది మన బాడీకి మాత్రమే, మన ఆత్మకి కాదు. మన ఆత్మ ఇప్పుడు ఈ ఈ ఈ బాడీలో మనం మరణించిన ఆత్మ ఇంకొక శరీరానికెళ్తుంది. సో, మనకి గడ్డి పైన పురుగు ఒక ఆకు నుంచి ఇంకో ఆకుకెలా ఎళ్తుందో, అలాగే ఆత్మ కూడా ఈ దేహం నుండి ఇంకో దేహంకి వెళ్తూ ఉంటుంది. సో, ఎందుకు నీకంత భయము? మనం చేసుకున్న మన కర్మఫలాలు ఈ జన్మలో మనం చేసుకున్న కర్మఫలాలు బట్టి నెక్స్ట్ జన్మలో అది ఇంకొక దేహాన్ని పొందుతుంది. దేహంపై అంత మోహం ఎందుకు నీకు అని చెప్పి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వసుదేవుడు. కంసునికి. ఎందుకు అంటే వాళ్ళ చెల్లిని దేవకిని చంపడానికెళ్తాడు కదా! సో, ఇలా చెప్తే అతని మైండ్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా ఈ మరణం ఎందుకు? మరణం మనకి వస్తూనే ఉంటుంది. మనం ఇంకో దేహంకి ఆత్మ వెళ్తుంది. మనకి దేహం శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతం. దేహం నుండి దేహంకి మారుతుంది అని చెప్పి ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. జీవుడు అయితే ఎలా అంటే ప్రస్తుత కర్మలు మనం చేసుకున్న కర్మ ఫలాలు బట్టి మనకి నెక్స్ట్ జన్మలో ఎలాంటి దేహం నియమించుతుందో మన కర్మానుసారంగా త్రిగుణాల అనుసారంగా మనం ఆ దేహంకి వెళ్తాము. ఎందుకు నీకింత భయము మరణం గురించి అని చెప్పి అతను కంసునికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో, మనకి నెక్స్ట్ ఏముంటుందంటే మహోన్నతమైన అని చెప్తుంటాడు. అంటే గడ్డి పురుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకి ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు. అదే రీతిగా మనకు వేరొక దేహాన్ని నిర్ణయించబడుతుంది. అంటే మన ఆత్మ కూడా వేరొక దేహం నిర్ణయించబడుతుంది. ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టి ఆ దేహానికి వెళ్ళక తప్పదు అంటాడు. భౌతిక జగత్తులో బద్ధుడై ఉన్నంత వరకు అంటే మనకు ఈ భౌతిక జగత్తులో బద్ధుడై ఉన్నంత వరకు ఈ దేహం నుండి ఇంకొక దేహం అలా మనం ప్రయాణిస్తూనే ఉంటుంది. మన ఆత్మ ఒకదాని తర్వాత ఒకటిగా భౌతిక దేహాల్ని తప్పక పొందవలసి ఉంటుంది అని చెప్తాడు. ప్రస్తుత జన్మలో కర్మ ఫలాలు ననుసరించి, ప్రకృతి నియమాలను అనుసరించి ద్వారా ఒకానొక ప్రత్యేకమైన దేహాన్ని అతనికి ఇవ్వబడుతుంది. అంటే ఈ జన్మలో లేదా పోయిన జన్మలో చేసిన కర్మలు, ఫలాలు దాన్ని బట్టి ఈ జన్మలో ఎలాంటి నెక్స్ట్ జన్మలో ఎలాంటి దేహం అనేది నిర్ణయించబడుతుంది అని చెప్పి కంసునికి అతని బావ వసుదేవుడు చెప్తూ ఉంటాడనమాట. సో, ఏమవుతుందంటే మరణ సమయంలో మన మానసిస్థితిని బట్టి నిజానికి అటువంటి ప్రత్యేకమైన దేహం మనకు ఇవ్వబడుతుంది. సో, మనకి ఏంటి అంటే ఈ మనం మరణ సమయంలో మన మానసిక స్థితిని బట్టి నిజానికి అటువంటి ప్రత్యేక దేహం అంటే మనకి ప్రీవియస్ క్లాస్‌లో చూసుకున్నట్టయితే మనకు మాతాజీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. భరత మహారాజు జింక పట్ల మోహం చెంది అతనికి జింకలాగా జన్మ వస్తుంది కదా! సో, అలా అన్నమాట. అలా ఈయన చెప్తున్నాడు. మరణ సమయంలో మన మానస్థితి ఎలా ఉంటుందో, దాన్ని బట్టి అటువంటి ప్రత్యేకమైన దేహం మనకు ఇవ్వబడుతుంది అని చెప్పి వసుదేవుడు కంసునికి చెప్తాడు. అతను ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు అంటే అతను మారతాడేమో, వింటాడేమో అని చెప్పి. చంద్రబింబంలో ఆహ్
చంద్రబింబం నీటిలో ఉంది. నీళ్లు కదలడం వలన సముద్రం కూడా కదిలినట్టు అనిపిస్తుంది. చంద్రుడు కదిలినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి చంద్రుడిది షాడో మనకి వాటర్‌లో పడితే నీళ్లు కదులుతాయి. కానీ మనం వాస్తవంకి అంటే ఏమనుకుంటారు చంద్రుడు కదులుతుంది అని అనుకుంటాం. కానీ నిజానికి చంద్రుడు కదలడు గదా! అదే విధంగా అతడు నానా రకాలైన దేహాల్ని పొందుతాడు. అదే మనం కూడా వివిధ వివిధ దేహాలని పొందుతూ ఉంటాం. కానీ భ్రాంతి వలన జీవుడు మాయాహితుడై తన ఒక రకమైన దేహాన్ని తలుస్తాడు. అంటే మనకు కూడా దేహంకి సంబంధం ఉండదు. కాకపోతే ఆత్మ దేహాలు మారుతూ ఉంటుంది అని చెప్పి బోధిస్తూ ఉంటాడు కంసునికి. సో, తర్వాత ఆయన చెప్తుంటాడు. "నీ దేహం బట్టి నీ దేహంపై అజ్ఞానం నుంచి కావొద్దు. నీ దేహం పైన మోహం పెంచుకొని కావద్దని" ఆయన ఆర్తిస్తూ ఉంటాడు కంసునికి. సో, నవవధువైన అంటే కొత్తగా పెళ్లి అయ్యి తను అత్తగారింటికి వెళ్తుంది గదా! నవవధువైన నీ సోయరి పట్ల అసూయం చూపవద్దు. అంటే అసూయం చూపకుండా ఆ విధంగా వసుదేవుడు కంసుని అర్థించాడనమాట. తనకి కొత్తగా పెళ్లయింది. ఈ జగత్తులో ఉన్నప్పుడు జగత్తులో ఉన్నప్పుడు మరణం ఇవన్నీ నార్మలే. నీ చెల్లి నవవధువు. అలాంటి చెల్లి పైన నువ్వు కోపం, మోహం ఇవన్నీ పెంచుకోవద్దు. అయినా గాని నువ్వు ఎందుకు ఇంత మోహితుడు అవుతున్నావని మరణం గురించి, ఆత్మ గురించి, దేహం గురించి అతనికి బోధిస్తూ ఉంటాడనమాట. సో, దేవకి నీ చిన్న చెల్లెలు అంటే అతను చెప్తూ ఉంటాడు వసుదేవుడు. దేవకి నీ చిన్న చెల్లెలు. తనని రక్షించడం నీ కర్తవ్యం. చిన్న చెల్లెలైనా, చిన్న తమ్ముడైనా నువ్వు పెద్దవాడివి కాబట్టి తనని రక్షించేది నీ కర్తవ్యం. వివాహ సమయం కూడా అతడికి తెలియజేస్తాడు. ఇది మంగళకరణమైన గడియ. అంటే తను పెళ్లి చేసుకొని శుభం గడియలో ఇలాంటివి మనం నువ్వు ఇంత పాపానికి ఒడిగట్టకు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. సో, ఆహ్, లేదా తమ్ముడిని అంటే నువ్వు కాపాడాల్సిందే. నువ్వు పెద్దవాడివి కాబట్టి నీ చెల్లిని కాపాడేలి. కానీ నువ్వు తనని వధిస్తావంటున్నావు. నీ ఆలోచన మానుకో అని చెప్పి కంసుడికి వసుదేవుడు చెప్తాడు. ఆయన ఏం చెప్తాడు, ఇంకా నువ్వు అంటే ఇలా చెల్లెని చంపడం అనేది నీ కీర్తికి భంగం కలిగిస్తుంది. సో, అలాంటి ఆలోచన నువ్వు మానుకో అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఈ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ఇస్తాడాయనకి. 1 మినిట్. ఒక్క నిమిషం. కొంచెం నెట్‌వర్క్ సారీ, కొంచెం నెట్‌వర్క్ ఇష్యూ వచ్చింది. సో, వసుదేవుడు చెప్తూ ఉంటాడనమాట. తను నీ చిన్న చెల్లెలు ఫస్ట్ దేహము, ఆత్మ, మరణం గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? ఇదంతా మన మన మానవ జీవితంలో బద్ధజీవుడికి దేహము ఇదంతా ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత దేవకి మీ చిన్న చెల్లెలు తనని సంరక్షించే బాధ్యత నీదుంటుంది. అది కూడా ఈ మంగళకరమైన సమయంలో నీవు తనని వధిస్తే అది నీ కీర్తికి భంగం కలిగిస్తుంది అని చెప్పి వసుదేవుడు చెప్తాడనమాట కంసుడికి. ఆ తర్వాత మంచి ఉపదేశం ఇస్తాడు. కానీ, ఈ తాత్విక వివేచన ద్వారా కంసుడిని శాంతించజేయడానికి యత్నించినప్పటికీ, దానవ సాంగత్యం కారణంగా అసురుడు వినలేదు. అంటే ఇప్పుడు మనము దానవులకైనా, అసురులకైనా వాళ్ళకి ఎంత చెప్పినా అది వాళ్ళకి వినిపించుకోరనమాట. సో, వసుదేవుడు ఇంత మంచిగా మరణము, ఆత్మ, దేహము, తన చెల్లి ఇవన్నీ చెప్పినా కూడా కంసుడు వినిపించుకోలేదనమాట. సో, ఆయనేం చెప్తాడు, ఉన్నత రాజవంశంలో జన్మించినప్పటికీ దానవ సాంగత్యం వలన కంసుడు అసురుడుగా అయ్యాడు. అంటే అతను ఒక మంచి వంశంలో జన్మించినప్పటికీ కూడా దానవ సాంగత్యం వలన కంసుడు అసురుడుగా అయ్యాడు. అసురుడు మంచి మాటను లక్ష్యపెట్టాడు. అసురులకి మనం ఎంత చెప్పినా అది ఎంత మంచి మాట అన్నా గాని అతనికి అది లెక్కలో కాదు. సో, కంసుడు వినలేడనమాట. అతడు కృతనిష్ఠుడై చోరుడు వంటి వాడే. ఎంత నీతి ఉపదేశం చేసినా ఏమాత్రము పని చెయ్యదనమాట. సో, ఆయన ఏంటి అనేది రాక్షసుడైనా గాని ఆయనకి ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. అందుకే జనరల్‌గా మనం వింటూ ఉంటాం గదా!
సో, అతను వినిపించుకోడు. ఎంత చెప్పినా ఆయన ఇంతగనం చెప్పినా గాని ఆయన వినిపించుకోడు. సో, ఎంతటి ప్రామాణికమైన ఉపదేశాన్నైనా ఏమాత్రం వంట బట్టించుకోడు. దేవతలకు, దానవులకు భేదం ఇది అంట. దేవతలకు, దానవులకు భేదం ఇది. అంటే మంచి, చెడు అంటే మనం దానవులకు ఎంత చెప్పినా, ఏది చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళదే అదే కరెక్ట్ అని అనుకుంటారు. కానీ మంచిగా ఇప్పుడేందంటే ఓకే. ఇది మంచి అని తెలుసుకొని పనిచేసే వాళ్ళని దేవతలనుగా పిలువబడతారంట. సో, కాగా అటువంటి మంచి ఉపదేశాలను స్వీకరించని వారిని దానవులు అని పిలువబడతారు. సో, మనం ఎంత మంచి సాంగత్యము ఇచ్చినా, లేదంటే మంచి ఉపదేశాలిచ్చినా వాళ్ళు దాన్ని తీసుకోలేకపోతున్నారు, దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు, దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళని దానవులు అని పిలువబడతారంట. సో, కంసుడు కూడా అలాగే ఎంత చెప్పినా, ఏ విషయం గురించి చెప్పినా, అతని కీర్తి గురించి చెప్పినా, దేహం, మరణం, చెల్లెలు ఇవన్నీ చెప్పినా అతను ఏది వినిపించుకోలేడు. ఎందుకంటే అతను దానవ ప్రవృత్తిలో ఉన్నాడు. అతనికి లక్షణాలన్నీ అసుర లక్షణాలున్నాయి కాబట్టి. సో, కంసుని శాంతించజేయడంలో వాసుదేవుడు విఫలుడయ్యాడు. తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడుకోవాలో తీవ్రంగా ఆలోచించాడనమాట. సో, కంసునికి ఇవన్నీ చెప్పినా అతను వినలేడు. అతని ప్రయత్నం విఫలమయ్యింది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఇప్పుడు దేవకిని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే తెలివైన తెలివిగల వాళ్ళకి అలా ఆలోచింపజేసి అంటే ఏది చెప్తే వింటాడు అని చెప్పి వసుదేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. సో, ప్రస్తుతం దేవకి ప్రాణాన్ని కాపాడుతాను. సంతానం కలిగితే తరువాత వారిని రక్షించే పద్ధతిని చూస్తానని అనుకుంటాడు. అయితే ప్రస్తుతం అయితే దేవకిని కాపాడుతాను. వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తాను అన్నట్లుగా అతని ఆలోచిస్తాడనమాట. సో, తన భార్యని ఏ విధంగా రక్షించాలో ఆలోచించి, తరువాత వసుదేవుడు పరమ పాపి అయినటువంటి కంసునితో అతి గౌరవంగా మాట్లాడడం మొదలుపెడతాడు. సో, ఆలోచిస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ భార్యని కాపాడి, ఆ తర్వాత పిల్లలు పుడతారు గదా! ఆ టైంకి టైం పడుతుంది గదా! సో, ఆ టైంలో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తాను. ఇప్పుడైతే దేవకిని కాపాడుతాను అని చెప్పి ఆయన నిశ్చయించుకుంటాడు. సో, నిశ్చయించుకున్న తర్వాత ఒక డెసిషన్‌కొచ్చి అప్పుడు కంసుడు ఎంత క్రూరమైన రాక్షసుడైనా సరే, వసుదేవుడు ఏం చేస్తాడు గౌరవంగా ఆయనతో మాట్లాడడం మొదలుపెడతాడు. ఆయన ఎంతో దుఃఖంలో ఉన్నాడు. వసుదేవుడు ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ బయటకి నవ్వుతూ ఆహ్, కం కంసుడు పరాక్రముడు కాబట్టి అతనితో వసుదేవును అంటే అతను రాక్షసుడు కాబట్టి అతనితో కూడా మంచి రీతిగా వ్యవహరిస్తూ బావా అంటే ఇలా చెప్తుంటాడు. "బావా నీ సోదరుని వలన నీకు భయం లేదనే విషయాన్ని దయచేసి గమనించు. ఆకాశంలో భవిష్యవాణి విన్నావు కాబట్టి నీవేదో ప్రమాదాన్ని శంకిస్తున్నావు. కానీ ప్రమాదము నీ సోదరి పుత్రుల వలన కలుగుతున్నది కదా! వారిప్పుడు లేరు. నిజానికి భవిష్యత్తులో పుత్రులు కలుగుతారో, కలుగరో కూడా తెలీదు. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే ఇప్పుడు నువ్వు నీ చెల్లెని వధిస్తున్నావు కానీ ప్రమాదం నీకు దేవకి వల్ల కాదు. దేవకికి పుట్టబోయే పిల్లల వల్ల కాబట్టి ఆ నిజాన్ని నువ్వు గ్రహించు. ప్రస్తుతానికి దేవకికి పిల్లలు లేరు. కాబట్టి నువ్వు ఇంకెందుకు చింతించుతున్నావు? దేనికోసం నువ్వు అంత అది కోపాన్ని పెంచుకుంటున్నావు దేవకి పైన. ఫ్యూచర్‌లో అంటే ఇంకా రాబోయే కాలంలో దేవకికి పుత్రులు కలుగుతారో, కలగరో తెలీదు. వారిప్పుడు లేరు కూడా. ఇప్పటికి ప్రస్తుతానికైతే నువ్వు సురక్షితంగానే ఉన్నావు. ఎందుకు అంత కోపం పెంచుకుంటున్నావని జెప్పి, ఒక మంచి వేలో చెప్తుంటాడనమాట. ఆయన ఎంత బాధలో ఉన్నప్పటికీ కంసునితో ఒక ప్రేమ రీతిగా మాట్లాడతాడు. కలుగుతారో కరగలో వీటన్నిటిని గమనిస్తే ప్రస్తుతానికి నీవు సురక్షితంగానే ఉన్నావు. నీ సోదరుని వలన నీకు భయం లేదు. ఈమెకు పుత్రులు కలిగితే వారిని నీకు సమర్పిస్తాను నేను అని వాగ్దానం చేస్తున్నాను. అప్పుడు నీవు తగిన చర్య తీసుకోవచ్చని అన్నాడు. సో, ఆయనేం ఆలోచించుకున్నాడు. అంటే ఎంత చెప్పినా కంసుడు వినట్లేదు. సో, ఫస్ట్ దేవకిని కాపాడదాం. దేవకిని కాపాడిన తర్వాత తన పుత్రులు పుడితే అప్పుడు కాపాడదామని నిశ్చయించుకొని కంసుడికి చెప్తాడు. మీ చెల్లితో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఒక చెల్లికి పుట్టబోయే పుత్రుల వల్లనే ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, ఆ పుత్రులు మనకి రాబోయే కాలంలో కలుగుతారో, కలుగరో తెలీదు. నీవు ఇది గమనించు. గమనించి చింతించకు. ఒకవేళ పుత్రులు పుడితే కూడా నేను వాళ్ళని నీకు సమర్పిస్తాను అని చెప్పి వసుదేవుడు వాగ్దానం ఇస్తాడు. అయితే వసుదేవుడు ఏం ఆలోచిస్తాడంటే, ఇప్పుడు మనం ట్రై అయితే చేద్దాం. మనం చెప్పి చూద్దాం ఆయన వింటాడా? లేదా? అన్నది అంటే దీనివల్ల మనం కూడా నేర్చుకోవాలి. అంటే మనం ప్రీవియస్ క్లాస్‌లో కూడా మనం నేర్చుకొని ఉంటాం గదా! ఏమని మనం కర్మ చేయాలి కానీ కర్మ ఫలాల గురించి ఆశించవద్దు అని చెప్పి. సో, మనం ఎంత ట్రై చేసినా అది ఫెయిల్ అయినా సరే దాంట్లో ట్రైలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం గదా! సో, వసుదేవుడు కూడా ఫస్ట్ ట్రై చేశాడు. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిందని వదిలేయకుండా ఇంకొక మార్గం ఆలోచించాడు. ప్రస్తుతం దేవకిని కాపాడి ఆ తర్వాత వాళ్ళ పుత్రులను కాపాడదామని ఆలోచించాడు. సో
ఆ తర్వాత దేవకి ఆ తర్వాత మాట అంటే కంసునికి తెలుసు. అంటే వసుదేవుడు మహాత్ముడు. అతని మాట ఇస్తే నిలబెట్టుకుంటాడని కంసుడు అనుకుంటాడు. ఆ మాట కంసుడికి నచ్చింది. నచ్చి సోదరిని అప్పటి వరకు విడిచిపెడతారు. మెచ్చుకొని ఇంటికి వదిలిపెడతారు. అప్పుడు ఆ తర్వాత తర్వాత దేవకీదేవి, వసుదేవుడు ఇద్దరు ఇంటికెళ్ళిపోతారు. వసుదేవుడు వాళ్ళ ఇంటికి. తర్వాత కాలక్రమంలో ప్రతి సంవత్సరంకి దేవకీదేవి ఒక శిశువుకి ప్రసవిస్తుందన్నమాట. ఆ విధంగా ఆమెకు యనుమండుగరు పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. మొదటి పుత్రుడు జన్మించినప్పుడు వసుదేవుడు తను ఇచ్చిన మాట మేరకు ఆ శిశువును వెంటనే కంసుని చెంతకు తెచ్చాడు. అంటే ముందు ఇచ్చాడు గదా మాట, ఇప్పుడు పుత్రులు లేరు. ఒకవేళ పుడతారో లేదో తెలియదు. ఒకవేళ పుట్టినా కూడా నేను పుత్రులు నీకు కంసునికి సమర్పిస్తానని చెప్పి ముందు ఇచ్చిన మాట క నిలబెట్టుకోవడానికి వసుదేవుడు ఏం చేస్తారు, వాళ్ళకి పుట్టిన మొదటి పుత్రుడిని వసుదేవుడు తీసుకొని కంసుడి దగ్గరికి వెళ్తాడు. శిశువుని వెంటనే కంసుని తెంచకి తెచ్చాడు. మహోన్నతుడైన వసుదేవుడు మాటను నిలబెట్టుకోవడంలో సుప్రసిద్ధుడు. అంటే ఆయన మహోన్నతమైన మాటను నిలబెట్టుకోవడంలో సుప్రసిద్ధుడు. సో, ఆ ఖ్యాతిని అతను నిలబెట్టుకున్నాడు. అతనిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. అప్పుడే పుట్టిన శిశువును అప్పగించడం అతనికి అత్యంత బాధాకరమైనప్పటికీ కంసుడు ఆ పిల్లవాడిని ఆనందంలో స్వీకరించాడు. సో, వసుదేవుడు ఎంత బాధపడుతూ కూడా నాకు పుట్టిన మొదటి సంతానాన్ని నేను కంసునికి అర్పిస్తున్నానని బాధపడుతూ కూడా అతని మాట నిలబెట్టుకోవడానికి అతనికి అర్పించి కంసునికి అర్పిస్తాడు. సో, కంసుడు కూడా ఏం చేస్తాడు, కంసుడు ఆ పిల్లవాడిని ఆనందంగా స్వీకరిస్తాడనమాట. కానీ అతడు ఏం చేస్తాడంటే మా వసుదేవుడు నడవల్ల నువ్వు ఇచ్చిన మాటకి నేను సంతోషించాను. నువ్వు అప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నిజానికి ఈ సంఘటన ఎంతో ఆదర్శనీయమైనది. అంటే ఈ వసుదేవుడు తనకు పుట్టిన కుమారుని కంసునికి అర్పించడం అనేది ఆహ్, ఘటన అనేది చాలా ఆదర్శనీయమైనది అంట. సో, వసుదేవుని వంటి మహాత్మునికి విధి నిర్వహణలో దుఃఖమైనదేదీ లేదు. అంటే వాళ్ళు అన్నిటిని యాక్సెప్ట్ చేస్తారు. సో, బాధైనా, దుఃఖమైనా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. అతని వంటి బుద్ధివంతుడు నిస్సకోచంగా తన కర్తవ్య పాలన చేశాడు. సో, వసుదేవుడు ఏం చేశాడు? తన కర్తవ్యం చేశాడు. నేనప్పుడు మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాలి. సో, తనకు పుట్టిన పుత్రుడిని బాధ కలిగినా సరే వెళ్లి కంసునికి అర్పించాడు. ఇంకొక పక్క మనం చూసుకుంటే ఇది వసుదేవుని లక్షణం. తనిచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమైనా సరే నిలబెట్టుకున్నాడు. ఇంకొక పక్క మనం కంసుడిని చూసుకుంటే కంసుడు వంటి దానవుడు ఎటువంటి హేయమైన కార్యానికైనా వెనకాడడు. అందుకే సాధువు జీవితంలోను సకల దుఃఖాలను సహించగలడని, బుద్ధిమంతుడు అనుకూలమైన పరిస్థితిని కొరకు ఎదురు చూడకుండా కర్తవ్య నిర్వహణ చేయగలడని, కంసుని వంటి క్రూరుడు ఏ పాపమైనా చేయగలడని చెప్తాడంట. అంటే మంచి మహాత్ములు ఏమో తను బాధపడినా సరే అని చెప్పి మంచి తన కర్మను తను చేశాడు. కానీ కంసుడు వంటేడి తన కోరిక తీరడానికి ఎంత పాపమైనా ఒడిగడతాడు. సో, ఇక్కడ మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 క్యారెక్టర్స్ 2 లక్షణాలు. ఒకటేమో మహాత్ములు, ఒకటేమో అసురులు. సో, మహాత్ములు దాంట్లో వసుదేవుడు ఏం చేశాడు, కష్టమైనా సరే తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన కర్మను తను చేశాడు. కానీ కంసుడేంటి, తాను ఎంత క్రూరుడు. తన కోరిక తీర్చుకోవడానికి ఎంతటి పాపానికైనా ఒడిగడతాడు. సో, దాని తర్వాత వసుదేవుడు ఆ శిశువును అయితే వసుదేవుడు ఇచ్చేస్తాడు కదా! తర్వాత కంసుడు ఏమంటాడు, "ఈ శిశువును నాకు నువ్వు ఇవ్వనక్కర్లేదు. ఈ శిశువు వలన నాకు ప్రమాదం ఏమీ లేదు. నీకు దేవకికి కలిగిన అష్టమ శిశువు నన్ను చంపగలడని నేను విన్నాను. అనవసరంగా ఈ పిల్లవాడిని నేనెందుకు గ్రహించాలి? ఇతని వెనుకకి తీసుకువెళ్ళు" అని అన్నాడు. సో, ఏమంటాడంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది కదా! నీ చెల్లెలకి పుట్టబోయే అష్టమ సంతానం నిన్ను చంపేస్తాడని. సో, కంసుడికి అది గుర్తొచ్చి ఏం చెప్తాడు, "నువ్వు మొదటి పుత్రుడిని నాకిస్తున్నావు. నిజానికి ఈ మొదటి కుమారుడు వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. నన్ను చంపేది అష్టమ పుత్రుడు గాబట్టి నువ్వు మీ పుత్రుడిని వెనక్కి తీసుకెళ్ళొచ్చు" అని చెప్పి అంటాడు. అయితే ఆ మాట విని వసుదేవుడు సంతోషంగా పుత్రుడిని తీసుకొని వెనకకి వచ్చినా అతని మనసులో ఉండిపోతది. అంటే కంసుడు వంటి వాళ్ళు ఏదో ఒక పాపానికి ఒడిగడతారు. అలాంటి దానవ ప్రవృత్తి వాళ్ళు తమ మాటపై స్థిరంగా ఉండలేరు. ఎందుకు అంటే వాళ్ళు అసురులు కాబట్టి. వాళ్ళ లక్షణాల పైన మనం నమ్మకం ఉంచుకోకూడదు. వాళ్ళ ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఇంద్రియ నిగ్రహణ అనేది ఉండదు. అసురుల లక్షణాలలో. సో, అదే ఆయన ఆలోచిస్తాడు. ఇప్పటికైతే వద్దని చెప్పాడు. కానీ హ్మ్. తర్వాత ఏం చేస్తాడు అని చెప్పి ఇంద్రియ నిగ్రహం ఉండదు. మళ్ళీ అతని మాటపై అతను ఉండడు కాబట్టి వసుదేవుడు భయపడుతూ ఇంటికొస్తాడనమాట. సో,
ఆ సమయంలో ఇలా పంపించేస్తాడు గదా! కంసుడు ఏం చేస్తాడు వసుదేవుడు పుత్రుడిని సమర్పిస్తే నాకెలాంటి అది లేదు. నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. వసుదేవుడు మనసులో ఆలోచిస్తూ సంతోషంగా ఆ పుత్రుడిని తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉన్నా గూడా అతను ఆలోచిస్తాడు. ఈ అసురుడు దానవ ప్రవృత్తిలో ఉన్నవాడు తన మాటపై స్థిరంగా ఉండలేడు. అతనికి ఇంద్రియ నిగ్రహం ఉండడు. ఎప్పుడు ఎలాంటి అనార్థానికి ఒడిగడతాడో తెలియదు కాబట్టి అది ఆలోచిస్తూ ఇంటికొస్తాడు. ఈ సమయంలో ఏమవుతుంది నారద మహర్షి తెలుసుకుంటాడు. కంసుడు ఇలా వసుదేవుడు ఒక పుత్రుడిని సమర్పించడానికి వెళ్తే తిరిగి పంపించేసాడని నారద ముని తెలుసుకొని, నారద ముని ఆ సమయంలో నారద ముని కంసుని చెంతకి వెళ్తారనమాట. వెళ్లి వసుదేవుని పట్ల కంసునికి కనికరం కలిగిన తొలి శిశువును తిరిగి ఇచ్చేశాడని ఆ ముని విన్నాడు. శ్రీకృష్ణ అవతారాన్ని వేగవంతం చేయాలని ఉవ్విళ్లారుతున్న అతడు గోపుల వారి పత్నుల వంటి బృందావనం ఇక వసుదేవుని పక్షాన అతని తండ్రి ఆయన ఏం చెప్తాడంటే నారద మహర్షి వెళ్లి, "నువ్వు పంపించేశావు. నీకు కనికరం కలిగింది. కానీ నిన్ను సంహరించడానికి కృష్ణుడు వంశంలోనే దేవతలు కూడా పుట్టారు" అని చెప్పి ఆయనకి చెప్తాడనమాట. ఎందుకు అంటే కృష్ణుని అవతారం వేగవంతం చేయాలని ఆయన ఉవ్విళ్లాడుతూ ఆ మాట చెప్తాడు. ఎవరికి? కంసునికి. సో, ఇక వసుదేవ పక్షాన అతనికి తండ్రి సురాసేనని వృష్టివంజరాజులు బంధుమిత్రులు నిజానికి దేవతలేనని కంసునికి చెప్తాడు. సో, ఆల్రెడీ కృష్ణుని వంశంలో ఉన్న వాళ్ళందరూ దేవతలే. అది కూడా కృష్ణునికి హెల్ప్ చేయడానికి ఆల్రెడీ పుట్టారని చెప్తారు. అయితే ఈ మాట కంసుడు అతని మిత్రుల సలహాదారులు కనుక వారంతా సావధానంగా ఉండాలి. అసురులకు దేవతలంటే ఎప్పుడు భయమే. సో, ఆ మాట విని కంసుడు భయపడిపోతాడు. అంటే ఆల్రెడీ వీళ్ళు జన్మించేసాడు. సో, కృష్ణుడు కూడా ఎక్కడో అక్కడ నన్ను చంపడానికి జన్మించేసి ఉంటాడని చెప్పి అతను చాలా భయపడతాడు. సో, అతని తోటి వాళ్ళు ఉన్న వాళ్ళంతా దానవులే కాబట్టి వాళ్ళ సాంగత్యంతో సావధానంగా ఉండాలి అని అనుకుంటారు. వివిధ వంశాల్లో దేవతల ఆవిర్భావాన్ని అంటే వివిధ వంశాల్లో దేవతలు జన్మించారని తెలుసుకుంటాడు. కంసుడు తెలవగానే ఒక్కమారిగా భీతుడైపోతాడు. అంటే భయపడతాడు. దేవతలు అప్పటికే అవతరించారు కాబట్టి విష్ణువు త్వరలోనే రాగలడని అతడు అర్థం చేసుకున్నాడు. అంటే దేవతలందరూ వచ్చేసారు కాబట్టి కృష్ణుడు కూడా త్వరలోనే వస్తారని అనుకుంటారు. సో, వెంటనే అతడు తన ఇలా నారదమునికి చెప్పగానే అతను భయపడతాడు. సో, దేవతలు ఆల్రెడీ వచ్చేసాడు. కృష్ణుడు కూడా తొందరగా వచ్చేస్తాడని చెప్పి అతను ఆలోచించి ఏం చేస్తాడు వెంటనే తన వసుదేవుడిని, దేవకిని బంధించి చెరసాలలో పెడతాడు. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధిస్తాడు వాళ్ళని. దేవకి, వసుదేవులకి ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించారు. వారిలో ప్రతి శిశువు విష్ణువు అవతారమేనని తలచి కంసుడు ఒక్కొక్కరిని వారిని వధించాడు. సో, వాళ్ళకి ప్రతి సంవత్సరము ఒక శిశువు జన్మిస్తే, ఆ శిశువులో కృష్ణుడుంటాడేమోనని భయపడి ప్రతి శిశువుని వధించేవాడు. విశేషంగా అతడు అష్టమ సంతానానికి భయపడినప్పటికీ అంటే అతను ఫస్ట్ ఏమనుకుంటాడు, ఈ పుత్రులందరూ ఏం జెయ్యరు. అష్టమ పుత్రుడే నన్ను చంపుతాడు గదా! అని చెప్పి ఆలోచించాడు. కానీ ఇప్పుడేమైంది నారద మహర్షి ఆల్రెడీ దేవతలు వాళ్ళ వంశాల్లో వచ్చేసారు. కృష్ణుడికి హెల్ప్ చేయడానికి అని అనుకోని ఆయన ఏమనుకుంటాడంటే కృష్ణుడు కూడా వచ్చేస్తాడు తొందరలోనే అని చెప్పి పుట్టిన ప్రతి శిశువుని చంపడం మొదలుపెడతాడు. సో, ఏమవుతుంది నారదుని రాక తర్వాత ఏ శిశువైనా కృష్ణుడే ఏమో అని చెప్పి నిర్ణయానికి వచ్చేస్తాడు. ఏ శిశువైనా కృష్ణుడే అయ్యుండొచ్చని జెప్పి నిర్ణయానికి వచ్చేస్తాడు. కాబట్టి దేవకి, వసుదేవులకి పుట్టిన పిల్లలందరిని చంపడమే ఉత్తమమని అతను భావిస్తాడు. సో, ఏమనుకుంటాడు ఏ అవతారంలో పుడతాడు అని చెప్పి భయపడి ప్రతి శిశువుని చంపుతూ వెళ్తాడంట. కంసుని ఈ కార్యాన్ని అర్థం చేసుకోవడం ఏమంత కష్టం కాదు. తమ ఆశయాలను తీర్చుకోవడానికి అంటే ఆయనేంటి అంటే నా ఆశయాలను తీర్చుకోవడానికి కంసుడు తన తండ్రిని, సోదరిని, సమస్త కుటుంబాన్ని, మిత్రులను, రాజవంశంలో జనులను వధించి పెక్కు సంఘటనలను చేస్తాడంట. అంటే తన కోరికలు తీర్చుకోవడానికి అంటే తను మరణం నుంచి బయటపడడానికి ఆయన ఏం చేస్తాడంటే కంసుని తండ్రిని, సోదరిని, కుటుంబాన్ని వీళ్ళందరినీ కష్టాలు పెడుతూ రాజవంశంలో వధించడానికి ప్రయత్నిస్తాడు. సో, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అసుర ప్రవృత్తి అత్యాశ కలిగిన రాజవంశీయులు తమ ఘోరమైన ఆశయాల కొరకు ఎవ్వరినైనా వధిస్తారు. అంటే వారి ఏమంటారు అసుర రీతి అంటే అసుర లక్షణాలు ఉన్నవారికి తమ కోరికలు తీర్చుకోవడానికి ఎవ్వరినైనా వధిస్తారు. ఎలాంటి కార్యాలైనా చేస్తారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో, నారద మహర్షి వలన తనకి ఇంకొకటి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది అంటే తన పూర్వజన్మ విషయం కూడా తెలుస్తుందనమాట. సో, కంసుడికి తన పూర్వజన్మ రహస్యం అనేది కూడా తెలుస్తుంది. పూర్వజన్మలో తాను కాలనేమి అనే యక్షకుడు
యక్షకుడు విష్ణువుచే తాను చంపబడ్డానని అతడు తెలుసుకుంటాడు. అంటే పూర్వజన్మలో కూడా నేను ఒక కాలనేమి అనే రాక్షసుడిగానే పుట్టాను. విష్ణువుచేనే వధించబడాను. సో, ఈ జన్మలో కూడా నన్ను విష్ణువే వధిస్తాడని చెప్పి ఆయన తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు కంసుడు ఏ వంశంలో ఉంటాడంటే, ఇప్పుడు భోజ వంశంలో జన్మించి అతడు యదు వంశానికి బద్ధ శత్రువుగా అవ్వడానికి నిర్ణయించుకుంటాడు కంసుడు. శ్రీకృష్ణుడు యదు వంశంలో జన్మించనున్నాడు. కాబట్టి పూర్వజన్మ వలనే ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడితే అంటే ఆయన ఏమనుకుంటాడంటే ఇప్పుడు నారద మహర్షి చెప్తాడు. సో, ఇలా ఏమని "నువ్వు పూర్వజన్మలో కూడా ఒక రాక్షసిగానే పుట్టావు. అలాగే నువ్వు ఏమంటారు ఈ జన్మలో కూడా నువ్వు విష్ణువుచే వధింపబడతావని" చెప్పి తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఇంగ యదు వంశానికి బద్ధ శత్రువుగా మారిపోతాడు. శ్రీకృష్ణుడు యదు వంశంలోనే జన్మించబోతున్నాడు కాబట్టి పూర్వజన్మ వల్ల ఇప్పుడు కూడా నన్ను శ్రీకృష్ణునిచే వధింపబడతానేమో అని అతను భీతి చెందుతాడనమాట. మొట్టమొదటిగా అతడు యదు, భోజ, అంధక వంశాలను ప్రాదానుడైనట్టి తన తండ్రి ఉగ్రసేనుని చెరసాలలో పెట్టాడు. వసుదేవుడు తండ్రి అయిన సురసేను రాజ్యాన్ని కూడా ఆక్రమించి, ఆ ప్రాంతాలన్నిటిని తానే రాజునని అతను ప్రకటించుకున్నాడు. సో, అతనికి ఒక ఒక భయం ఏంటి కృష్ణుడు చంపేస్తాడేమో అని భయం కలిగి ఇంతటి పాపాలన్నీ ఒడిగడుతుంటాడు. వాళ్ళ తండ్రిని, వసుదేవుడు వాళ్ళ కుటుంబాన్ని, వసుదేవుడు వాళ్ళ రాజ్యాన్ని, అలాగే దేవకిని వీళ్ళందరినీ చెరసాలలో పెట్టి వాళ్ళకి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఎక్కడ కృష్ణుడొస్తే అతన్ని చంపేస్తాడేమో అని. సో, ఇక్కడ వరకు అంటే వీళ్ళందరినీ బంధించి అతను భయపడుతూ ఈ కృష్ణుడు అవతరిస్తున్నాడు, దేవతలు అవతరించాడు అని తెలుసుకున్నంత వరకు ఇది మొదటి అధ్యాయం. నెక్స్ట్ రేపు రెండో అధ్యాయం స్టార్ట్ చేస్తారు. రెండో అధ్యాయంలో మనకి మిగతా స్టోరీ అనేది ఉంటుంది. అండ్ రేపు రెండో అధ్యాయం మనకు అనురాధ మాతాజీ గారు తీసుకుంటారు. హ్మ్. హరే కృష్ణ అందరికి. ఇన్ కేస్ అంటే మీకేమైనా ఇబ్బంది అర్థం కాకపోతే అందరూ క్షమించాలి. నేను కూడా మీతో పాటే నేర్చుకుంటున్నాను. సో, ఇది మీకిందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇన్ కేస్ నాకు తెలిస్తే నేను చెప్తాను. నాకు తెలియకున్నా నేను మాతాజీ దగ్గర నుంచి అడిగి మీకు చెప్తాను. హరే కృష్ణ మాతాజీ, హరే బోల్ మాతాజీ. మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ. బాగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ కృష్ణుడు మాతాజీ. అంటే జన్మిస్తే ఎవరికైనా కొంచెం ఏమైనా అర్థం కాకపోతే ఏదైనా డౌట్ ఏమైనా అనిపిస్తే అడగొచ్చు. హరి బోల్ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ మాతాజీ. కృష్ణుడు హరే కృష్ణ. జన్మించడం వల్ల ఇబ్బంది ఎవరికి ఉంది ఏంటి అనేది అర్థమైంది మాతాజీ. యెస్ మాతాజీ. అంటే మనం శ్రీకృష్ణ జన్మాష్టమి తొందరలో ఉంది. ఆ తొందరలో మనం ఇలాంటి స్టోరీలు చెప్పుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్కడో మనకి కృష్ణుడి కృప ఉండడం వల్ల మనం స్టోరీలు మన చేత మనం చెప్పుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మీరు. వారదం తొందరగానే అయిపోయింది మాతాజీ. అవును మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ కొంచెం స్లోగా చెప్పండి మాతాజీ. తప్పకుండా మాతాజీ. అంటే ఈరోజు ఫస్ట్ డే కొంచెం కదా! స్పీడ్ నాకు అయింది. కొంచెం అలవాటు నేను నేర్చుకుంటాను అదే అదే మాతాజీ. అదే టెన్షన్ ఉంటది కదా. అవును. అదే కొంచెం స్లో చేయండి, చక్కగా ఉంటది ఇంకా. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ, ఏమనుకోవద్దు అన్నాను. అయ్యో! పర్వాలేదు మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్కరిని పిలుస్తాము, మాతాజీని అడగొచ్చు. అంటే డౌట్స్ అనే కాకపోయినా మీరంటే ఈ క్లాస్ గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, ఇంద్రబోయిన మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ ఇంద్రబోయిన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. ఈ బుక్ ఒకసారి నేమ్ చెప్పరు మాతాజీ, నెట్ లో దొరుకుతుందా? మనకి ఇస్కాన్ లో దొరుకుతుంది మాతాజీ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. ఓహో, థ్యాంక్ యూ మాతాజీ. వేదాబేస్ లో వాటిలో ఉండదు మాతాజీ, నెట్ లో లేదా ఇది? ఉండొచ్చు మాతాజీ. నేను ఒకసారి మాతాజీని అడిగి మీకు చెప్తాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. వేదాబైస్ లో లేదు, ఓన్లీ ఇంగ్లీషే ఉంది, తెలుగు లేదు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బబితా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు.
హరే కృష్ణ బబిత మాతాజీ. హరే కృష్ణ అమ్మా. చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టైం అయినా థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పారు. అది చెప్దామన్నా చేశాను. థ్యాంక్ యూ And మాతాజీ. okay. హరే కృష్ణ మాతాజీ, పరిపూర్ణ పద్మావతి మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఏమన్నా చెప్పడానికి హ్యాండ్ రైస్ చేశారా? మేబీ మాతాజీ కొంచెం బిజీ ఉండొచ్చు. ఎస్ మాతాజీ, చెప్పడానికి కాల్ చేశాను. కంగ్రాచులేషన్స్ మనీషా, చాలా Thank you, చక్కగా మాతాజీ. చెప్పారు. అసలు ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. అండ్ ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ చాలా క్లియర్గా మంచిగా ఉంది. కాకపోతే ఫాస్ట్ అని అనిపించింది ఒకరు ఇద్దరు మాతాజీస్కి. కొంచెం నెమ్మదిగా నెక్స్ట్ టైం యూ విల్ అది పికప్ వచ్చేస్తుంది, అదంత ప్రాబ్లం ఏం కాదు. బట్ ఫస్ట్ టైం చెప్పినట్లయితే లేదు. య లాంగ్వేజ్ ఆల్సో సో నైస్. మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలా బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పావు. సో Thank you so ఈ much, రోజు మాతాజీ. తొందరగా అయిపోయింది అని ఏమి అనుకోవద్దు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డౌట్స్ ఉంటే యూ క్లియర్ అండ్ యూ కెన్ ఎండ్ ద సెషన్. ఓకే. ఓకే మాతాజీ. అండ్ రేపటిది అనౌన్స్ చేసేయండి. రేపు స్పీకర్ ఎవరు, రేపు టాపిక్ రేపు మనకి సెకండ్ చాప్టర్, సెకండ్ అధ్యాయము అనురాధ మాతాజీ చెప్తారు. అండ్ టైమింగ్స్ ఇదే లింక్ ఉంటుంది. ఓకే. ఇంకా ఏమన్నా అనౌన్స్ చేసి నాగచంద్రిక మాతాజీ వచ్చారు, ఆవిడ ఫోన్ నంబర్ అడగండి. అది నాగచంద్రిక మాతాజీ, అంటే మీరు మొన్న హ్యాండ్ రేస్ చేశారు కదా స్టోరీ చెప్పడానికి. సో మీకు ఆ స్టోరీ అంటే ఏ స్టోరీ చెప్పాలో మీకు ఫోటో పెడదామంటే నంబర్ లేదు. సో మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకొని మీ నంబర్ చెప్తారా? మాతాజీ, నాగచంద్రిక మాతాజీ రెస్పాండ్ అవ్వలేదు. వి విల్ లీవ్. ఎందుకంటే మనకి ఇక్కడ జూమ్లో ఫోన్ నంబర్స్ దొరకవు. ఆమె వస్తున్నారు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆమె నంబర్ నా దగ్గర కూడా లేదు. ఓకే. అండ్ మనకి మాతాజీ చెప్పండి మాతాజీ. నాగచంద్రిక మాతాజీ వచ్చారు. మీ ఫోన్ నంబర్ లేదంటున్నారు మనీషా మాతాజీ. ఓకే, నా నంబర్ నోట్ చేస్తామా? 9989 9989 36 36 7834. 7834. ఈరోజు జరంగా ఉంది పెద్దగా. ఇట్స్ ఓకే మాతాజీ, నేను మీ నంబర్ కి పంపిస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఫ్రైడే వరకు అందరూ ఫిక్స్ అయ్యారు కదమ్మా? ఎస్ మాతాజీ. సాటర్డే ఏ రోజు ఎలా చేశారమ్మా మనీషా మాతాజీ? ఎస్ ఏ రోజు మాతాజీ ఎలా చేశారు? మాతాజీ నేను మీకు వాట్సాప్ లో కాల్ చేసి నేను చెప్తాను మాతాజీ. కొంచెం లాస్ట్ చేయండి, ఈ రోజు ఫీవర్ గా ఉంది కదా అందుకని. ఓకే అలా ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి ఫ్రైడే వరకు ఫిక్స్ అయ్యారు మనీషా మాతాజీ. సాటర్డే రోజు హర్షిని జన గారి సాంగ్ నేర్పిస్తారు. ఓకేనా? రైట్. హరే కృష్ణ మాతాజీ, మేము చెప్పేది ఫోన్ లోనే కదండి, ఎందుకంటే నా దగ్గర అయితే ల్యాప్టాప్ లేదు మాతాజీ, నాకు అది చేయడానికి కూడా రాదు. మాతాజీ నేను కూడా ఫోన్ లోనే చెప్పాను మాతాజీ ఇంతసేపు క్లాస్. ఎందుకంటే మాతాజీ ఎప్పుడే కానీ వారు ల్యాప్టాప్ లో చెప్తారు కదా, అందుకే నేను అడుగుతున్నాను మాతాజీ, ఏమనుకోకండి. మాతాజీ మీరు ఫోన్ లో చెప్పొచ్చు, ఏం కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నిన్న బుక్ తెచ్చుకున్నాను మాతాజీ నేను అక్కడ ఇస్కాన్కి వెళ్ళి. ఓకే, నైస్. హ్యాండ్ రైజెస్ ఉన్నాయి మనీషా మాతాజీ, మీరు చూడండి. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే అవి స్టోరీస్ దీంట్లో గ్రూప్ లో సెండ్ చేస్తే మేము కూడా నేర్చుకొని చెప్పొచ్చా అని అడగచ్చు. చెప్పొచ్చు మాతాజీ, కానీ అంటే మనం ఆ రోజు అడిగినప్పుడు హ్యాండ్ రైజ్ చేయమన్నారు కదా, సో వాళ్ళని మనకు పరిపూర్ణ పద్మావతి మాతాజీ లిస్ట్ చేసి వాళ్ళకి స్టోరీస్ అంటే ఫిక్స్ చేశారనమాట. అదే బుక్ లేనందుకు కోరుకున్నాను. ఇప్పుడు మీరేమన్నా గ్రూప్ లో సెండ్ చేస్తే కూడా. ఓకే మాతాజీ, నేను మీకు మాతాజీని అడిగి మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. గ్రూప్ లో అనురాధ పెడితే మాతాజీ బాగుంటుంది మాతాజీ. చెప్పండి మాతాజీ. గ్రూప్ లో పెడితే బాగుంటది, అందరూ చూడొచ్చు కదా.
ఓకే మాతాజీ. నేను మీకు మాతాజీ గారిని అడిగి మీకు పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. రేపు మంగళాశాసనాలు అవన్నీ నేనే చదవాలా మాతాజీ, మీరు ముందు చదువుతారా? మాతాజీ అంటే ఎవరు ఏ రోజు స్టోరీ చెప్తారో ఆ రోజు వాళ్ళు చదవాలి మాతాజీ. సరే, ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇంకా డౌట్స్ క్లియర్ అయిపోయినాయి కదా, మనం ఎండ్ చేద్దాము. ఎండింగ్ ప్రేయర్స్ చేయమ్మా. ఎస్ మాతాజీ. వాంఛకల్పతరుభ్యస్య కృపా సింధుయేవ చ పతితానాం పావనేభ్యం వైష్ణవేభ్యం నమో నమః. శ్రీ అనంతకోట వైష్ణవ బృంద की जय, श्री राधा कृष्ण माधव की जय, श्री सुभद्रा बलदेव माता की जय, जगन्नाथ प्रभु की जय, श्री राधा कुंड श्याम कुंड की जय, श्री प्रभुपाद की जय. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీ. ఎండ్ చేస్తున్నాను సెషన్. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ.